ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు నాకు ముందుగా గుర్తొచ్చేది ఈ ఎగ్ కర్రీ. సింపుల్ ప్రాసెసే కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయల్ని ఒక 50% వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత తగినంత కారం వేసి కలుపుకొని అర గ్లాస్ నీళ్లు పోసుకొని కోడిగుడ్లని ఇలా పగలగొట్టి వేసేసుకొని కలపకుండా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత గుడ్లని మరోవైపు మెల్లగా ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి నూనె మొత్తం పైకి తేలేంత వరకు ఈ కూరని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటేనే ఈ కూర టేస్ట్ బాగుంటుంది. ఇది రైస్లో, చపాతీలో చాలా బాగుంటుందండి. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.